త్రిలోకనాథుడు పరమశివ శంకరునికి జయము. జగత్పిత పరమశివ శంకరునికి జయము. నంది, స్వామి, దేవి పార్వతి ఎక్కడ? ప్రభు, వారు ఇప్పుడిప్పుడే తమరికి వందనం చేసి వెళ్ళినారు. మేము ఈ క్షణమే ఆమెను కలుసుకొనవలెను. ఆమెతో అత్యవసరంగా చర్చించాలి. నేను ఇప్పుడే పిలుచుకుని వస్తాను ప్రభు. పరమేశ. ఓం నమః శివాయ. పరమశివ, తమరికి ఈ సమయంలో నేను ఇక్కడ ఉపస్థితుడనగుట అనుచితం అనిపిస్తే కనుక. నారదా, నీవు నీ ఉత్సుకతను తీర్చుకొనుటకు సమయాలు చూడకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రత్యక్షమైపోతావు. మాకు ఇది కూడా తెలియదు. ఈ సమయమున నీవు మాకు పార్వతికి మధ్య వివాదము సృష్టించవచ్చినావని. మాత, తమరు కృపతో నన్ను పరమశివుల క్రోధము నుండి కాపాడండి. నేను నిజముగా నిర్దోషిని. స్వామి. దేవి పార్వతి, మేము నీ ఇచ్ఛానుసారముగా నాగకన్య మణిభద్ర ప్రార్థనను ఆలకించినాము. ఆమె ఎవరిని ప్రతిరూపమును వరించ కోరుకుంటున్నదో ఆ రాజకుమారుడు చిత్రాంగదుని కంఠమున రాజకుమారి సీమంతిని వరమాలను వేసినది. ఆ సీమంతినియే అదే నీవు విధవ కాకుండా ఆశీర్వదించినామే. ఇప్పుడు నీవే చెప్పు, ఈ సకల స్థితుల వల్ల మాకు నీకు మధ్య వివాదారంభము కాకుండా మరేమిటి? ఈ నారదుడు తన లీలను ప్రదర్శించుచు మన ఇరువురి మధ్య వివాదమును ఉత్పన్నము చేయుటకే ఇక్కడికి వచ్చినాడు. మాత, నేను కేవలము తమరి దర్శనార్థమే ఉపస్థితుడనైనాను. ఇప్పుడిక తమరి ఇరువురి కోపదృష్టి నాపై పడితే అప్పుడింక నా రక్షణ కొరకు ఎవరిని శరణు వేడవలే మాత. నీవు వినవు కదూ? నీవు నీ లీలను ప్రదర్శించక ఆగవా? ఇది నిజము కాదా? నీవు మా ఇరువురి మధ్య వివాదము సృష్టించవచ్చునవని? కాదు పరమశివ, కాదు. వివాదం ఉత్పన్నము చేయ కాదు, వివాద కారణమును ఫలవంతము చేయుటకు. అయినా పరమశివ, వివాదము తలెత్తితే ఆసత్యము వెల్లడి అయి తేటతెల్లము కాదా? నారదా! ప్రభు, నారదుడెంత, ఈ నారదుని లీలలెంత? నారదుడు సదా తమరి అడుగుజాడలలోనే నడుస్తాడు. అడగండి తమరు పార్వతీమాతని. నారాయణ నారాయణ. స్వామి, ఇక క్షమించండి నారదుణ్ణి. నాకు తమరికి మధ్య వివాదము ఇంక తల ఎత్తే ప్రశ్నయే లేదు. నేను ఏమి చేసిననో కూడా తమరి నుండి శక్తిని పొందియే చేయుచున్నాను. అందుకనే నివేదించుకుంటున్నాను. రానున్న సంఘటనల వలన ఎవ్వరికీ కూడా అహితము కలగకుండా చూడండి. మన ఇద్దరి వాగ్దానములను కాపాడేలా చూడండి. విషమస్థితిని సరిచేయుటకు పార్వతీమాత పరమశివుని సీమంతిని మణిభద్రలకు న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తుంది. ఎందుకన న్యాయం జరిగేది కేవలం రాజకుమారుడు చిత్రాంగదుని వల్లనే కనుక. రాజకుమారి మరియు నాగకన్య ఇరువురు రాజకుమారుడు చిత్రాంగదుని పతి రూపములో పొందే వరాన్ని శివ పార్వతుల నుండి పొంది ఉన్నారు. పార్వతి కృపతో రాజకుమారి సీమంతిని రాజకుమారుడు చిత్రాంగదుని పతి రూపమును అప్పటికే పొందింది. ఇక నాగకన్య మణిభద్ర రాజకుమారుడు చిత్రాంగదుని పతి రూపమున పొందుటకు నిరంతర శివారాధన చేస్తూ ఉన్నది. తమరు మా ఆరాధ్యులు శివశంకర. తమరి కృప పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. మరైనా నా మనోవాంఛ ఇప్పటిదాకా అసంపూర్ణమే. ఇక నా భాగ్యమందు కేవలము ప్రతీక్షించుటే రాసి ఉన్నదా? తమరి కృపాపాత్రురాలిని అయ్యుండి ఇలా నేను కేవలము ప్రతీక్షిస్తూ ఉండవలసినదేనా? మరైతే నా నమ్మకము ఏమవ్వాలి ప్రభు? నా నమ్మకము ఏమవ్వాలి? పుత్రి, నీవు ఏ మనోవాంఛని తీర్చమని శివశంకరుని ప్రార్థిస్తున్నావో అది నెరవేరుట అసంభవము. ఇలా ఎందుకు చేశావు పుత్రి? ఇటు కోరిక ఎలా కోరినావు? అది నెరవేరుట సంభవము కాదు. ఇంత అసంభవం ఏమిటి పితృదేవా? ఒక మానవరాకుమారుడు నీకు నాగలోకమందు ఎలా దొరుకుతాడు పుత్రి? ఈ లోకమందు మానవుని ఉపస్థితి అసంభవము కదా. ఇక నాగవంశ పరంపర ఏమనా,
నాగకని యొక్క వివాహము నాగలోకమునకే చెందిన రాజకుమారినితో జరగవలెను. ఉచితమైనదేమంటే మానవ రాజకుమారి తలంపు మనసు నుండి తొలగించుకో. ఇక నాగలోకంలోని ఎవరైనా యువకుని వరించి ఈ దుర్దశ నుండి విముక్తిని పొందు పుత్రి. పితృదేవా, మనము నుండి మానవ రాజకుమారుని తలంపును తొలగించుట ఇప్పుడు నాకు సంభవము కాదు. నేను తమరి నోటితోనే విన్నాను. మన ఆరాధ్యులు పరమశివశంకరులు తమ భక్తుల మనోవాంఛలను అవశ్యం నెరవేర్చెదరని, వారు అసంభవమును కూడా సంభవము చేయగలరని నాకు తమరి మాట ఇంకా పరమశివశంకరుల కృపపైన పూర్తి నమ్మకమున్నది. ఏమైనది సీమంతిని? ఏమి యోచిస్తున్నావు? పార్వతీమాత కృపతోటి మన అపూర్వ కలయిక సంభవించినది కదా. ఇప్పుడు ఈ చింతా విచారం ఎలా? స్వామి, తమరు మహనీయులు, పూజనీయులు. తమరి మనుమునందు నెలకొన్న ఈ మానవతా భావన తమని మహనీయులు ఇంకా పూజనీయులుగా చేసినది కాదు సీమంతిని, అటువంటిదేమీ కాదు. నేను కూడా అన్య పురుషుల వలె ఒక సాధారణ పురుషుణ్ణి. కాదు స్వామి, తమరు సాధారణులు కారు, అసాధారణ పురుషులు. అప్పుడు స్వయంవరమునకు వచ్చిన రాజపురుషులంతా పితృదేవుల మాటలని, నా గురించి అప్రియ సత్యమును తెలుసుకొని భయపడి అచ్చటి నుంచి వెళ్ళిపోయినారు. అప్పుడు అంతా తెలిసియుండి కూడా తమరు నా పితృదేవుల ఆ స్వయంవర ప్రతిష్ఠ గురించి యోచించినారు. ఈ పని ఎవరో సాధారణ పురుషులు మాత్రం చెయ్యలేరు. అంతా తెలిసియుండి కూడా తమరు నన్ను వరించినారు. ఇది తమరి యొక్క వ్యక్తిత్వము, సుగుణాల కారణంగానే. సీమంతిని, నిజమేమిటంటే నీవే నన్ను వరించినావు. స్వయంవరం నీది, అందు నీవు స్వేచ్ఛగా నన్ను నీ వరుని రూపంలో స్వీకరించినావు. అది ఎలా సంభవమైందంటే తమరు స్వయంవర స్థలంలోనే ఉన్నారు. ఇక తమరు కూడా ఆ రాజపురుషులందరి వలె అచ్చటి నుండి వెళ్ళియున్న ఆ స్వయంవర స్థలము పూర్తిగా ఖాళీ అయిపోయి ఉండేది. వరమాల నా చేతుల్లోనే ఉండిపోయేది. ఆ రాజపురుషులంతా వెళ్ళిన పిమ్మట తమరచ్చటనే కూర్చుని ఉన్నారు. ఇది మరి నన్ను మనసులోనే వరించినట్లు మౌన అంగీకారం కాదా? రాజపురుషులు నన్ను, నా పితృదేవుని ఘోరముగా అవమానించినారు. కానీ తమరు చివరికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దినారు. ఈ నిజం తెలిసి ఉండి కూడా నేను ఇప్పుడు నీవు దుఃఖించాల్సిన ఆవశ్యకత లేదు సీమంతిని. పార్వతీమాత ఆరాధన చేసి నీవు నీ వైధవ్య కళంకమును కడిగివేసినావు. అందుచే ఇప్పుడు నీవు నీ మనసుపై ఎటువంటి చింతాభారమును మోపవద్దు. చింతను మనసు నుండి దూరం చేయి సీమంతిని. కానీ స్వామి, మాత పార్వతి శబ్దములు ఉండి నా చెవుల్లో మారం రోగుతున్నాయి. విధాత లిఖితమును ఎవరు మార్చలేరని. బహుశది అది తమరికి అనంత కష్టములు కలిగించునేమో. దానితో పాటు పార్వతీమాత ఇది కూడా అన్నారు కదా, నీవు ఈ జీవనమందు వైధవ్య బాధను అనుభవించనక్కర్లేదని అన్నారు కదా. అయితే మరిక చింత దేనికి?
చూడు సీమంతిని, ఇప్పుడు నీవు జరిగిన విషయమును మరిచి ఉజ్వల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నేను ప్రయత్నిస్తాను స్వామి. ఈ ప్రయత్నం నీవు ఒంటరిగా చేయవు, నేను కూడా నీకు తోడు నిలుస్తాను. అదెలాగా? రేపు మనం ఇరువురము నౌకా విహారమునకు వెళ్ళదాము. నౌకా విహారమా? సీమంతిని, స్వామి ఏమిటిది? స్వామి నాకేం కనబట్లేదు. స్వామి రక్షించండి. స్వామి పట్టుకోండి. విడు కదా స్వామి. స్వామి స్వామి పట్టుకోండి. స్వామి 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 కాపాడండి. స్వామి కాపాడండి. స్వామి స్వామి నాకేమీ కనబట్లేదు. స్వామి స్వామి సీమంతిని, శివాయ.